what an honor it is to be here. మీ మధ్యలో ఉండడం నాకెంతో ఘనకార్యంగా భావిస్తున్నాను. As my friend and brother Praveen says that we are friends and we have come a long distance to be here with you. నా సహోదరుడు మరియు మిత్రుడు ప్రవీణ్ గారు మీకు చెప్పినట్లుగా మేము చాలా దూరం నుండి వచ్చాం. Matter of fact, before we came here, we were exactly on the other side of the world. నిజం చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చే కంటే ముందు మీరున్నటువంటి ప్రదేశానికి భూగోళంలో సరిగ్గా వెనక వైపు ఉన్నాం. Remember last Sunday, Jan and I worshipped with you last Sunday here. మీకు గుర్తుందా, పోయిన వారము మీతో కలిసి నేను మరియు జేన్ కలిసి ఇక్కడ ఆరాధించాం. And the worship leader asked me a question. ఇక్కడ ఉన్నటువంటి నడిపించినటువంటి ఆరాధన నాయకుడు ఒక ప్రశ్న అడిగాడు. He asked me what is in my heart, what is good of God in my heart. నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నీ హృదయంలో ఉన్నటువంటి మంచిది ఏంటి అని ప్రశ్న అడిగాడు. And I said that I can travel all the way around the world. నేను చెప్పింది ఏంటంటే ప్రపంచం అంతా నేను తిరుగుతూ ఉంటాను. And be here in this place. మీ మధ్యలో ఇక్కడ ఉన్నాను. And I'm the only white person. మీ మధ్యలో ఉన్నటువంటి నేను నా భార్య ఇద్దరమే తెల్ల జాతీయులము అని చెప్పాను. But we all have the same heart. కానీ మనందరికీ కూడా ఒకే హృదయం ఉంది. And we all have the same mind. మనందరికీ ఒకే మనస్సు ఉంది. Of Christ. క్రీస్తుకున్నటువంటి మనస్సు నాకు మీకు కూడా ఉంది. Praise God, glory be to him. ప్రభుకే మహిమ, ఆయనకే స్తుతి చెల్లును గాక. Another reason I feel honored to be standing here before you, నేను మీ మధ్యలో ఇక్కడ ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే is that the Bible says that there will be banners over his people. Signs. తన ప్రజలు ఒక ధ్వజంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. And there are two banners over me right now. నాకు ఉన్నటువంటి ఇక్కడ రెండు బ్యానర్లు ఉన్నాయి పైన. There's a banner that the Church of God, which he had purchased with his own blood. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అనుంది. And the banner, the great God and our Savior Jesus Christ. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మహాదేవుడును మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు అన్నటువంటి మాట ఉంది. This is truth that I am glad to be standing under. ఇక్కడ ఉన్నటువంటి నేను ఉండడానికి కారణం ఏంటంటే ఇవే సత్యాలు. And these are type of banners that we will, when Jesus comes back, we as his people will have these type of banners over us. ఇట్లాంటి బ్యానర్లే మన పైన కూడా ఉంటాయి యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు. And we will be identified Jesus Christ people. మనము యేసుక్రీస్తు ప్రజలముగా చెప్పబడతాము ఆ రోజున. Our God. మన దేవునిగా. So what I'd like to do right now is have a prayer. మనం మొదట ప్రార్థన చేద్దాం. Short prayer. చిన్న ప్రార్థన. Father in heaven, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి, I thank you for this day. మీరు ఇచ్చినటువంటి ఈ దినానికే వందనాలు. We invite you to be in this place with us. ఈ ప్రదేశంలో మాతో పాటు ఉండడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. Father, we invite your son Jesus Christ here too. తండ్రి మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని కూడా ఆహ్వానిస్తున్నాము. And we invite Holy Spirit. మేము పరిశుద్ధ ఆత్మని కూడా మా మధ్యలో ఉండమని ఆహ్వానిస్తున్నాం. I ask for Holy Spirit to land on each and every heart here today. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలపైన యేసు క్రీస్తు నివాసాన్ని కోరుకుంటున్నాం. And that you will give Holy Spirit the power to come on our hearts. మా హృదయాలపైకి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. Take the scales off our eyes. మా యొక్క కన్నులను మీ వైపు ఉంచమని వేడుకొంచున్నాం. Take the plugs out of our ears. మా యొక్క చెవులను కూడా మీ వైపు ఉంచినట్లుగా సహాయం చేయండి. That we can see and hear your word. తద్వారా మీ వాక్యాన్ని విని గ్రహించినట్లుగా. In spirit and truth. ఆత్మతోను సత్యంతోను మేము గ్రహించినట్లుగా. In Jesus' name, యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. As my brother Praveen said that we are with, Jan and I are with
YWAM, Youth with a Mission. నేను జేను కలిసి ప్రవీణ్ బ్రదర్ చెప్పినట్లుగా మేము వైవామ్తో కలిసి పనిచేస్తున్నాం. YWAM has over 1,500 bases all over the world. ఈ ప్రపంచం మొత్తం 150 కేంద్రాల్లో వైవామ్ యొక్క స్థలాలు ఉన్నాయి. Our largest base and the base where the founders Lauren and Darlene Cunningham live in Kona, Hawaii is where we're from. మాకున్నటువంటి పెద్ద బేస్లలో లారెన్ కన్నింగ్హామ్ ఎవరైతే వైవామ్ ఫౌండర్ ఉన్నారో ఆయన ఉన్నటువంటి స్థలంలో ఉంది. Jan and I went there for the first time 6 years ago. మొదటిసారిగా నేను జేన్ కలిసి 6 సంవత్సరాల క్రితం అక్కడ వెళ్ళినప్పుడు to enter or to study in a 5-month DTS, or Discipleship Training School. డిసైపుల్షిప్ ట్రైనింగ్ స్కూల్ 5 నెలలు చదవడానికి మేము మొదటిసారిగా అక్కడ వెళ్ళినప్పుడు there we learned how to get to know God. అప్పుడు మేము దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. And then we learned how to go to the nations. అక్కడే ఇంకా ఏం తెలుసుకున్నామంటే ప్రపంచానికి లేకపోతే ఇతర దేశాలకు ఎలా వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. To make God known to the other nations. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు నేను తెలుసుకున్నటువంటి దేవుణ్ణి ఎలా తెలియపరచాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. So we want to share with you some special things of our heart, from our heart. కాబట్టి నా హృదయంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులను మీతో ఈ ఉదయకాలం పంచుకోవాలనుకుంటున్నాను. And that starts with a little bit of my story. అది నా యొక్క సంక్షిప్త కథ. I am 63 years old. నాకు 63 సంవత్సరాలు ఉన్నాయి. But when I was 12 years old, I accepted Jesus as my నేను Savior. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. Like some of you or most of you, when Jesus came into my heart, I felt the power of Holy Spirit. మీలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లాగా నేను కూడా మొదటిసారిగా యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క అనుభవాన్ని నేను పొందాను. But I thought that was all that was necessary. Now I will go to heaven. I thought that being saved was all I needed. Now I'm going to heaven. నేనేమనుకున్నానంటే నేను రక్షింపబడ్డాను చాలు నేను ఇంకా పరలోకానికి వెళ్తాను అనుకున్నాను. So I just lived a life after that till just being just like you, normal people, normal life, and just resting in the peace that I'm saved. కాబట్టి నేను రక్షింపబడ్డాను కాబట్టి నేను పరలోకం వెళ్తాను కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్లు జీవించాను. ఆ తర్వాత ఎట్లాగైతే సాధారణంగా మనుషులు ఎలా జీవిస్తారో అలాగే జీవించాను. But 45 years later, కానీ 45 సంవత్సరాల తర్వాత in Kona, Hawaii, ఈ కోనా హవాయి అన్నటువంటి ప్రదేశంలో I learned more that there is more to than just salvation. ఈ రక్షింపబడడం దానికంటే ఇంకా చాలా ఉంది అన్న విషయాన్ని నేర్చుకున్నాను. In fact, I found out that God wants to be an intimate friend with me. నేను ఇంకా ఏం గ్రహించానంటే దేవుడు ఆయనతో నన్ను సన్నిహితంగా స్నేహితం చేయాలని కోరుకుంటున్నాడని తెలుసుకున్నాను. He wants to be my best friend. ఆయన నాకు మంచి స్నేహితుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాను. When the revelation of that came upon me, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత నాకు వచ్చిందో I had an experience just like Paul had on the road to Damascus. పౌలు దమస్కు మార్గములో వెళ్తున్నప్పుడు ఏ విధంగా ఆయనకైతే ప్రత్యక్షత వచ్చిందో అట్లా నాకు వచ్చినట్లుగా అనిపించింది. I had an encounter with Jesus. నేను యేసు క్రీస్తును ఎదుర్కొన్నాను. It changed my life from that point on. ఆ తర్వాత నుంచి నా జీవితం మారిపోయింది. Jan and we went back to our home in Colorado. మేము మా గృహమైనటువంటి కాలరాడోకి వెళ్ళాము. నేను నా భార్య. United States. అమెరికాలో ఉన్నటువంటి ప్రదేశం అది. And we sold and gave everything away. మాకున్నటువంటిది ప్రతిదాన్ని అమ్మేశాము. We no longer have a home or any personal items. మా సొంతది అంటూ ఏది మాకు ఇప్పుడు లేదు. Sometimes we say that we feel like what Jesus said, the Son of Man has no place for his head to rest. అప్పుడప్పుడు మాకు ఎలా చెప్పాలనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు అన్న విధంగా మేము కూడా ఉండాలనిపిస్తుంది. But like Jesus, యేసు లాగా Jesus was given homes and beds to sleep in.
యేసుక్రీస్తు తను పడుకునేటువంటి పడక, ఆ పడక గది అంతా వదిలేశాడు by his people. తన ప్రజల గురించి. And that's happened for us here in India. ఈ ఇండియాలో మాకు కూడా అదే జరిగింది. What a blessing. ఇది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి విషయం. It's hard to explain to you how good it is in our heart. ఇది ఎంత మంచిదో మా హృదయంలో అన్న విషయాన్ని మీకు వివరించడం నాకు చాలా కష్టం. But this caused a passion for Jen and I to go to the nations to share what changed our lives. మా హృదయాలను మార్చినటువంటి ఈ విషయాన్ని మేము ఇతర దేశస్తులతో పంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా మాకు దొరికింది. And we heard God say that he wants his people in his church to learn more about him. మేమేం విన్నామంటే మన దేవుడు తన సంఘంకు చాలా విషయాలు నేర్పాల్సింది ఉంది, ఆ విషయాలు నేర్పమని మాకు పంపాడు. More about how he wants to be your best friend. అలాగే మాకు స్నేహితుడుగా ఉన్నటువంటి దేవుడు మీతో కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలని కోరుకుంటున్నాడు. So I want to share with you the bits of what I did to be changed and to know that that's a truth. యేసుక్రీస్తు రక్షకుడని లేకపోతే బైబిల్ సత్యమని నేను ఎలా తెలుసుకున్నాను లేకపోతే ఎలా తెలుసుకోగలిగాను అన్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. So I have a title of my talk today. ఈ రోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే శీర్షిక, it's called Time in the Tabernacle. ప్రత్యక్ష గుడారములో సమయము అన్నటువంటి శీర్షిక. And also I want to challenge each and every one of you మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ఒక సవాలు విసరాలని కోరుకుంటున్నాను with these questions. ఈ ప్రశ్నల ద్వారా. Are you a friend of God? మీరు దేవునికి స్నేహితుడిగా ఉన్నారా? Abraham was called a friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. James chapter 2:23 we won't go to for time's sake. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో says that ఆ విషయాన్ని చెప్తుంది. Abraham was a friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడు అన్నటువంటి విషయాన్ని. Like David, are you a man or a woman దావీదులాగా after God's own heart? దావీదులాగా మీరు స్త్రీ అయినా పురుషుడైనా దేవుని యొక్క హృదయానుసారుడు అన్నటువంటి విషయం మీరు కలిగి ఉన్నారా? Do you share your heart's desires with God? మీ హృదయంలో ఉన్నటువంటి కోరికలు అభిలాషలు దేవునితో పంచుకుంటున్నారా? Does God share his heart's desires with you? దేవుడు తన యొక్క హృదయాన్ని మీతో పంచుకున్నాడా? Can God feel lonely? దేవుడు ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తుందా మీకు? Is God lonely for you? నీ కోసం దేవుడు ఒంటరిగా ఉన్నాడు అన్న విషయం I'd like to say to I would like you to believe that the answers to those are yes. ఈ ప్రశ్నలన్నిటికీ మీరేం నమ్మాలంటే జవాబు అవును అని నమ్మాలి. And so I want to share with you how this can be possible. ఈ విషయాలన్నీ ఎలా సాధ్యాలో ఆ విషయాలను నేను పంచుకుంటాను. God's word provides us with a map and a picture of how we can pursue God's heart. దేవుని యొక్క హృదయాన్ని ఎలా తెలుసుకోవాలో బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. And how our relationships can be with a loving heavenly Father together with Jesus and Holy Spirit. మన యొక్క సంబంధము తండ్రి అయినటువంటి దేవునితో యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మనితో ఎలా కలిగి ఉండాలి అన్న విషయాలు. So let's go to the Bible. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ గ్రంథాలను చూద్దాము and take a look at this. Hebrews chapter 8 8వ అధ్యాయము verse 1 through 5. మొదటి 5 వచనాలు. Would you read that? ఓకే. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను, మీరు చూడండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏమనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకును అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి పరలోకమందు మహామహుని సింహాసనమందు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత
అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలను అర్పించు వారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయిన కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. So verses 1 through 4, they tell us about that there was a tabernacle that Moses and the Israelites would go to meet to worship God. ఇక్కడ మొదటి 4 వచనాల్లో ఏముందంటే మోషే ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఆ గుడారంలోకి వెళ్ళి మోషేయు ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. So would you show me your hands? How many of you know about this tabernacle? ఈ టబర్నకెల్ గురించి లేకపోతే గుడారం గురించి ఎంతమందికి తెలుసు? మీరు ఒకసారి చేయి చూపిస్తారా? ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఎంతమందికి తెలుసు? Okay, so about half of you మీలో సగం know మందికి about తెలుసు this tabernacle. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి. Well, I'll need to be more descriptive, be able to give you more words to describe the tabernacle. Unfortunately, I forgot my picture of the tabernacle. నేను మీకు వివరించాలనుకుంటున్నాను ప్రత్యక్ష గుడారం గురించి. నేను ఇక్కడ మీకు చూపించాలనుకున్నాను ఆ పిక్చర్ని, కానీ తేలేకపోయాను. But the tabernacle was a structure that was portable, or the Israelites could take apart and carry in pieces. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఇశ్రాయేలీలు ముక్కలుగా చేసి లేకపోతే ఒక వస్తువుగా తీసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. It was mostly made up of poles, like fence material. అది చాలా వరకు ఎట్లా అంటే ఏమంటారు, కర్రతో చేసినటువంటి వస్తువులు ఎక్కువగా ఉన్నాయి ప్రత్యక్ష గుడారంలో. To form a rectangle like this podium. ఉదాహరణకు ఇట్లా ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి పోడియం ఉంది కదా, అట్లా ఒక వస్తువు. And in one end of the inside the fenced area ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము was called the tent of meetings. Was called the tent. ప్రత్యక్ష గుడారము చుట్టూ ఒక ఆవరణం ఉంటుంది. అంటే చుట్టూ ఒక వరండా లాగా ఉంటుంది కదా, ఆ ప్రహారీ గోడలాగా అట్లా ఉంటుంది, దాన్ని ఆవరణం అంటారు. And most of the area in the rectangle was a dirt floor. ఆ లోపల ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కువ భాగము ఏమంటారు, డర్ట్, మట్టి ఉంటుంది. So I can draw a plan view of the tabernacle as like if you were flying like a bird looking down. మీరు నేను వేసేటువంటి ఈ బొమ్మను ఎట్లా అంటే ఒక పక్షి పైనుండి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా చూసేటువంటి బొమ్మ. అట్లా చూడాలంటే పైనుండి చూస్తుంటే ఎట్లా కనబడుతుందో ప్రత్యక్ష గుడారం, దాన్ని గీస్తున్నాను నేను ఇప్పుడు. This is the fenced area I was talking about. నేను చెప్పినటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ అది. And this is the tent. అది టెంట్ ఏరియా, టెంట్ ఉన్నటువంటి స్థలము. Where the Israelites would meet. దేవుణ్ణి కలుసుకునేటువంటి ప్రదేశం అది. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎక్కడైతే కలుస్తారో, దేవుణ్ణి చూడడానికి వెళ్తారో, లేకపోతే దేవుణ్ణి కలిసే ప్రదేశం అది. But verse 4 says that there is that this is just a copy, just a shadow of what is in the real tabernacle is in ఇక్కడ heaven. ఉన్నటువంటి 5వ వచనంలో ఏముందంటే 4వ వచనంలో ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించున్న వారును గనక ఈయన భూమి మీద ఉన్న ఎడల 5వ వచనంలో ఉంది ఏముందంటే ఇది పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారము అన్నట్లుగా ఉంది 5వ వచనంలో చివర్లో. So if this is in heaven and there's a copy of it here on earth, it must be very important. అంటే ఇది నిజానికి ఈ నమూనా పరలోకంలో ఉంది,
అట్లాంటి నమూనానే మోషేకు దేవుని చేత భూమి మీద ఒకటి నిర్మించమని ఇట్లాంటి నమూనాను చూపించాడు. In కాబట్టి fact, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. in fact, I'd like to suggest that this is God's instructions, His plans for us to get to know Him more personally. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తన గురించి ఎక్కువగా తెలుసుకునేటట్లుగా దేవుడే చూపించినటువంటి ఒక నమూనా ఇది. Another way to say this is how to enter into His rest. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన విశ్రాంతిలోకి మనము ఎలా ప్రవేశించాలి అన్న విషయం తెలియజేస్తుంది ఈ నమూనా. So to make this more presentable or easy to see, దీన్ని చాలా సరళంగా మీకు చెప్పడానికి there are basically 3 areas of the tabernacle. ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. There's the outer court, ఒకటేమో ఆవరణము అంటారు, inner court, పరిశుద్ధ స్థలము, holy of holies. అతి పరిశుద్ధ స్థలం. This is the outer court. బయట ప్రదేశం ఉంది కదా, అదంతా ఆవరణం అంటారు. This is the inner court. అది పరిశుద్ధ స్థలం అంటారు. This is the holy of holies. అది అతి పరిశుద్ధ స్థలం. There is also only one entrance into the tabernacle. ఈ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి ఒకే ద్వారం ఉంటుంది. అంటే ఒక మార్గం గుండా ఒక ప్రవేశ మార్గము ఒకటే ఉంటుంది. And that's the gate. అది గేట్. గేట్ అంటే ఏమంటారు? ద్వారం. అక్కడ ద్వారం ఉంటుంది. And if you remember, the New Testament in the Scripture says that there is only one way to the Father. మీకు గుర్తుందా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పినట్లుగా తండ్రి యొద్దకు చేరుటకు ఒకే మార్గం ఉంది. So the tabernacle is a model of Jesus. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తును సూచించేటువంటి ఒక నమూనా. So the only way we can get into the tabernacle is through the gate. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే ఒకే మార్గం ఉంది, ఆ ద్వారము గుండా వెళ్ళాలి. So I want us to turn to Psalm chapter 100 verse 4. కీర్తనలు 110వ కీర్తన 4వ వచనం ఒకసారి చూద్దాం. So if you read that when you get there. Yeah, 100 verse 4. 100 100వ కీర్తన 4వ వచనం. నాలుగో వచనం చూడండి. కృతజ్ఞత 100 సామ్స్ 100 వర్స్ 4. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. So you see, the first step to enter into the tabernacle, the Israelites had to praise God and give thanks to God. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఈ ప్రత్యక్ష గుడారము లోపలికి ద్వారం గుండా వెళ్తుంటారో, ఈ గుమ్మము గుండా వెళ్తుంటారో, ఎలా వెళ్ళాలి? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. Just like the worship leaders this morning helped us praise God and give thanksgiving. ఎలాగైతే ఈ రోజు ఉదయకాల సమయంలో మన ఆరాధనలు నడిపించినటువంటి వారు కృతజ్ఞతలు పాటలతో ఏ విధంగా అయితే మనము చేశామో అలా. So this morning we entered into his outer కాబట్టి court. ఈ ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క కీర్తనల ద్వారా పాటల ద్వారా మనము ఆయన ఆవరణంలోకి ప్రవేశించాం. And so there is more to pray, and what we do when we praise, ఎప్పుడైతే మనము పాటలు పాడతామో స్తుతిస్తామో, when we praise him because of his character. ఎందుకు ఆయన్ని ఆరాధిస్తాం మనము అంటే ఆయన యొక్క గుణాన్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి.
because of his attributes, ఆయన యొక్క లక్షణాలను బట్టి, and because of his ways. ఆయన యొక్క మార్గాలను బట్టి. His ways is eternal. ఆయన యొక్క మార్గములు లేకపోతే ఆయన యొక్క మార్గములు నిరంతరం ఉండేటువంటివి. He is a powerful God. ఆయన శక్తిగల దేవుడు. He is everywhere. ఆయన అంతటా ఉండేటువంటి దేవుడు. He never sleeps. ఆయన ఎన్నడూ నిద్రించడు. He never tires. ఆయన ఎప్పుడు అలసిపోడు. And then when we give thanksgiving, ఎప్పుడైతే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటామో, we thank him for what he has done. ఆయన మనకు ఏమైతే చేశాడో దాన్ని బట్టి చెల్లిస్తాం. What he is doing right now. ఆయన ఇప్పుడు ఏమైతే చేస్తున్నాడో దాన్ని బట్టి స్తుతిస్తాం. And what he's going to do. ఆయన మన జీవితాల్లో ముందు చేసేటువంటి కార్యాలను బట్టి కూడా ఇప్పుడు స్తుతిస్తాం. In the future. భవిష్యత్తులో. I think that's something to praise. Thank you, Lord. Praise God. ఇది మనము ఎందుకు ఆరాధిస్తాము అనడానికి సంక్షిప్తంగా చెప్పినటువంటి విషయం. So the next step, what we need to do is go to the altar. రెండవ భాగం మనం ఏం చేయాలంటే మనము ఈ ఆల్టర్ వద్దకు వెళ్ళాలి. ఆల్టర్ అంటే మన మందసం కాదు, బలిపీఠం వద్దకు వెళ్ళాలి. అది అక్కడ ఉన్నటువంటిది బలిపీఠం. The Israelites, they had to sacrifice, make a blood sacrifice. ఆ ఇశ్రాయేలీయులు ఏం చేశారు వాళ్ళంటే ఇక్కడ బలులు అర్పించేటువంటి వారు. For the atonement of or forgiveness of their sin. వారి పాపముల గురించి పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పించేటువంటి వారు. And also for the blood, that blood to have the power to cleanse them of their sins. ఆ యొక్క రక్తము వారి పాపాలను కడుగుతుంది, కడిగేటువంటి శక్తి గలది అని నమ్మేవారు. Again, for the sake of time, we won't read this, but a reference of this in the Bible is Hebrews chapter 9, verse 14. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో. And so this is a place where we confess our sins. కాబట్టి ఈ యొక్క బలిపీఠము వద్ద మన పాపాలను మనం ఒప్పుకుంటాం. We receive forgiveness from God. మనము దేవుని నుండి క్షమాపణను పొందుకుంటాం. So just like the physical tabernacle, we can physically with prayer go to God, confess our sins. ఎట్లాగైతే ఈ ప్రత్యక్ష గుడారంలో ఆల్టర్ దగ్గరికి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలు అర్పించి క్షమాపణ దేవుని దగ్గర పొందుకుంటామో, అదే విధంగా మనము కూడా భౌతికంగా దేవుని యొద్ద క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకుంటాం, పశ్చాత్తాపడి. Receive God's forgiveness. దేవుని యొక్క క్షమాపణను పొందుకుంటాం. And God's word says that we are saved. అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం రక్షింపబడిన వారము అని చెప్తుంది. And we will have eternal salvation. We will be in heaven eternally with God. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది, మనము నిత్యత్వం దేవునితో పాటు ఉంటాము అన్న విషయం బైబిల్ చెప్తుంది. Some of us, not all of us, అంటే మనలో అందరు కాదు, కొందరు stop at the altar. ఈ యొక్క బలిపీఠం దగ్గరే ఆగిపోతారు. Remember my story? గుర్తుందా మీకు నేను చెప్పినటువంటి నా చిన్న స్టోరీ? Almost 50 years ago, I stopped at the altar. నేను 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్కడే ఉన్నాను, ఆల్టర్ దగ్గరనే ఉన్నాను. But 6 years ago, I discovered that I have a choice to go farther. కానీ ఇప్పటికి 6 సంవత్సరాల క్రితము నేను ఆ బలిపీఠము నుండి ముందుకు సాగాను. And it transformed my life. అంటే నా జీవితాన్ని మార్చింది అది. And so I want to offer to transform your life too. కాబట్టి నేను కూడా మీ జీవితాలను మార్చాలని లేకపోతే రూపాంతర పరచాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. You see, Jesus taught about salvation. మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు రక్షణ గురించి చెప్పాడు. But he taught more about the kingdom than he did salvation. కానీ ఒక రక్షణ గురించే కాకుండా ఇంకా చాలా విషయాలు దేవుని రాజ్యం గురించి చెప్పాడు యేసుక్రీస్తు. Remember, he said that the kingdom is at hand. ఆయన ఏమన్నాడంటే దేవుని రాజ్యము దగ్గరలోనే ఉంది అన్నాడు, సమీపంగా ఉందన్నాడు. I'd like to suggest that he wants us to enjoy his kingdom here now and not have to wait till we go to heaven. అంటే ఆయన తన
Jesus wants to enjoy the kingdom now here on earth, but we don't have to wait till we die and go to heaven. ఓకే, అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ దేవుని రాజ్యాన్ని అనుభవించడం అనేటువంటిది ఏదో పరలోకానికి వెళ్ళిన తర్వాత అనుభవిస్తామని చెప్పట్లేదు, ఇక్కడే ప్రస్తుతం కూడా మనం అనుభవిస్తాము అని చెప్పాడు. The way we can do that is we can make a choice. మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక తీర్మానం చేయొచ్చు, లేకపోతే to go past the altar, అంటే మనము ఈ బలిపీఠాన్ని దాటి వెళ్ళొచ్చు, and go to the basin. ఆ తర్వాత ఉన్నటువంటి స్థలానికి వెళ్ళొచ్చు. The basin is in the physical, in the tabernacle that the Israelites used, was a big bowl. ఈ బేసిన్ అనేటువంటిది ఏంటంటే గంగాలం అంటారు. ఇది ఒక పెద్ద పెద్ద నీళ్లు ఉన్నటువంటి ఒక పెద్ద బాణ లాంటిది. And it had water in it. అందులో నీళ్లు ఉంటాయి. And the priest, before they could go any farther into the tabernacle, they had to wash their hands and feet. ఈ యాజకులు ఈ బలిపీఠం కంటే ముందుకు వెళ్ళాలి అంటే ఆ గంగాలములో కాళ్ళు చేతులు కడుక్కొనే వెళ్తారు. So just like the priest thousands of years ago, వేల సంవత్సరాల క్రింద ఏ విధంగా అయితే యాజకులు చేశారో, today we have to go to the basin, మనము కూడా ఇప్పుడు ఆ గంగాలం వద్దకు వెళ్ళాలి, to wash our hearts and our minds. మన హృదయాలను మన మనస్సులను మనం కడుక్కోవాలి. And again, we don't have to have the physical tabernacle. మరలా మనం ఇక్కడ ఏదో భౌతికంగా ఒక బలిపీఠం ఉండాలి అని కాదు. All we need to do is pray to God. మనం చేయాల్సిందల్లా దేవునికి ప్రార్థన చేయడమే. And let him confess what blocks our hearts or what wounds are in our hearts. మన హృదయాల్లో ఏవైతే గాయాలు ఉన్నాయో, ఏవైతే అడ్డంకులు ఉన్నావో వాటిని ఒప్పుకోవాలి. Confess దేవుని వద్దకు వెళ్ళి ఒప్పుకోవాలి. ungodly beliefs that are in our minds. మన హృదయాల్లో మన మనసులో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు ఏమున్నా వాటిని ఒప్పుకోవాలి. And ask him to remove them and cleanse us. వాటన్నిటిని తీసేసి కడగండి అని చెప్పి దేవుని వేడుకోవాలి. But this is very hard to do. కానీ ఇది చాలా కష్టమైనటువంటి పని మనం చేయాలంటే. Because some of us know that when we confess these wounds in our heart, కానీ కొందరికి ఏమనుకుంటారంటే మనం ఎప్పుడైతే ఈ గాయాలను మనం ఒప్పుకుంటామో and admit that we're thinking wrong, that we say to God that we are thinking wrong, అంటే మనం దేవునికి నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని చెప్పాలంటే it brings up hurts inside of us. మనలో గాయాలు మనలా బయటకు వస్తున్నట్లుగా మనకు అనిపిస్తాయి. pain నో గాయాలు, బాధలు. and we don't want to revisit that pain. అంటే మరలా వాటిని ఆ గాయాల్ని మనము దర్శించాలి అని మనం అనుకోము. But God says that we need to wash that out of us. కానీ దేవుడు ఏమంటాడంటే మనలో ఉన్నటువంటి గాయాలు బాధలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కడగాలనుకుంటాడు. And if we ask him to, he will cleanse us of that. మనం గనక ఆయన అడిగితే ఆయన కడుగుతాడు. And so let's turn to Psalm 139. కాబట్టి ఇప్పుడు 139వ కీర్తన చూద్దాము. Verse 23 through 24. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. See, God's word backs up what I'm saying. చూడండి, దేవుని వాక్యం ఏమని చెప్తుంది, నేను ఏమైతే చెప్పానో అదే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. I just sense I need to pray and ask God మనం ప్రార్థన చేసి ఏమడగాలంటే to help us right now. మనకు ఇప్పుడే ప్రార్థన చేసి అడుగుదాము, దేవా నాకు సహాయం చేయమని.
Father God, as I previously asked you to remove the scales from our eyes, తండ్రి ఇప్పుడే మా హృదయాల్లో ఉన్నటువంటి గాయాలను నొప్పులను తీసివేయమని వేడుకొంచున్నాం. and to open our ears మా యొక్క చెవులను తెరువమని వేడుకొంచున్నాం. so that we would see and hear your spirit in truth. తద్వారా మీ యొక్క సత్యాన్ని మీ ఆత్మను మేము చూచినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. Also, Lord, I ask you to come in and fill this place with your spirit. ప్రభువా, ఈ యొక్క ప్రదేశాన్ని మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధితో నింపమని వేడుకొంచున్నాం. I ask you to remove any spirits that are not from you, that are not from heaven. నీకు వ్యతిరేకమైనటువంటిది, నీది కానటువంటి ఏ ఆత్మ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వాటన్నిటిని తొలగించమని వేడుకొంచున్నాం. Remove them now in the name of Jesus. వాటిని ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వెళ్లి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. They must leave this place now in the name of ఇప్పుడే Jesus. యేసుక్రీస్తు నామములో వెళ్లి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. They must go and not come back. వెళ్లి మరలా రావద్దు అని ఆజ్ఞాపిస్తున్నాను. Thank you, Lord Jesus, what you're doing right now. ప్రభువా, నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యానికే వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Holy Spirit, for what you're doing right now. పరిశుద్ధాత్ముడా, నువ్వు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Bring in your truth and your spirit. మీ యొక్క సత్యాన్ని, మీ యొక్క ఆత్మను తీసుకురమ్మని వేడుకొంచున్నాను. Remove doubt and unbelief now in Jesus' name. ఆ సందేహాలను, అపవిత్రతలను ఇక్కడ నుండి తొలగించమని వేడుకొంచున్నాం. Bring in belief, Lord. ప్రభువా, నమ్మకాన్ని కలిగించమని వేడుకొంచున్నాం. Increase our faith. విశ్వాసాన్ని కలిగించమని వేడుకొంచున్నాం. For we are listening to your word మీ వాక్యాన్ని వినుచుండగా, and your promises for మీ us. వాగ్దానాలు, మా కోసం ఇచ్చిన వాగ్దానాలు వినుచుండగా In Jesus' name. వాటిని నెరవేర్చమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Was the story? So back when I go back to the altar, I wanted to go back to my story about my decision to stay at the altar. ఈ యొక్క బలిపీఠం వద్ద ఒకసారి మరలా వెనక్కి వెళ్దాం. ఆ బలిపీఠం వద్ద నేను నా జీవితంలో చేసిన తీర్మానాల గురించి ఒకసారి చెప్తాను. That it is a situation where our progression of coming to know Jesus, coming to know God more intimately is choices, personal choices. యేసుక్రీస్తును అతి సమీపంగా తెలుసుకోవడానికి ఈ యొక్క రక్షణ అనుభవం పొందిన తర్వాత అది మన యొక్క తీర్మానం మీదనే ఆధారపడి ఉంటుంది. And it is good to make a personal choice that we can be saved and we live eternally with the true and only one God. మనము మన దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడము అది దేవునికి మహిమ తెస్తుంది. తద్వారా మనం నిత్యత్వంలో ఉంటాము. But it is important to know that we can choose to go farther into the intimacy or knowing God more personal. మన పాపాల విషయమై పశ్చాత్తాపడి రక్షింపబడడం అంతవరకే కాకుండా ఆ తర్వాత ఇంకా కొంచెం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళి దేవుణ్ణి వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం దేవుడు కోరుతున్నాడు. And this requires us to go to God's word daily. దీనికోసం మనం ప్రతిరోజు దేవుని వాక్యం వద్దకు వెళ్ళాలి. This also requires us to go to God in prayer daily. అదేవిధంగా ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి. So that is a choice that for some of us is very hard to do. ఈ యొక్క తీర్మానం చేసుకోవడం, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు వాక్యం చదువుతాను అన్నటువంటి తీర్మానం చేసుకోవడం చాలా మందికి కొంచెం కష్టం. But I want to encourage you that there are those of us that are able to do that. ఇక్కడ మీ అందరిని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను ఏంటంటే ఈ తీర్మానాన్ని మీరు చేసుకోవాలి. How's our
So going in back to the basin where we are to wash ourselves of all impurities. మనం ఆ Or all, గంగాళము excuse me, not impurity. Wash ourselves of all sin and bad things. ఆ గంగాళము అనేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి నీళ్లతో మన హృదయాలను, మనలో ఉన్నటువంటి అపవిత్రతను, చెడును అంతను కడిగేసుకోవాలి. And so it will prepare us so that we are able to go into the inner court. అది మనల్ని ఏం చేస్తుందంటే ఇలా మనల్ని మనము స్వపరీక్ష చేసుకొని కడిగేసుకోవడం అనేటువంటిది మనము ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. And in the inner court, ఆ లోపల ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో there were 3 pieces of furniture. అక్కడ 3 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. There was the table of the bread. అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. And then there was the candlestick. అక్కడ ఒక దీప స్తంభం ఉంటుంది. And then there was the altar of incense. Altar of incense. అక్కడ ధూప వేదిక ఉంటుంది. So as we walk into the inner court, the table of bread is on our right. ఎప్పుడైతే ఆ లోపల పరిశుద్ధ స్థలంలో కుడివైపులో ఉన్నటువంటి ఆ సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్తామో, ఆ ఎడమ వైపు ఏమో దీపస్తంభం ఉంటుంది. మనకు ఎదురుగా ఈ ధూప వేదిక ఉంటుంది. I would like to suggest, మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, remember, like I was saying before, the tabernacle was thousands of years ago and it was physically here on earth. ఒకటి విషయం గుర్తుంచుకోండి, 1000 సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేటువంటిది భౌతికంగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంది. But it's only a copy. అది ఒక నమూనా మాత్రమే అన్న విషయం మర్చిపోద్దు. Of what's in heaven. పరలోకములో ఉన్న దానికి ఇది ఒక కాపీ. So just like the table of bread, the candle and the incense. అదే విధంగా ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ ధూప వేదిక, ఈ దీప స్తంభము ప్లస్ నిబంధన సముఖపు రొట్టెల బల్ల, I'd like to suggest that it's just like our relationship with the Father. మన యొక్క సంబంధము దేవునితో ఎలా ఉంది అన్నటువంటి విషయానికి, the Son, కుమారునితో and Holy Spirit. పరిశుద్ధాత్మునితో. And this is you or me. అక్కడ ఉన్నటువంటిది నేను, మీరు. Like the tabernacle, the priest would enter into. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారంలో యాజకుడు లోపలికి వెళ్తాడో, ప్రవేశిస్తాడో, to the inner court, పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడో, and he would position himself in the center of the table of bread, candle and the table of incense. అతను మధ్యలో ఉంటాడు. అంటే లోపలికి వెళ్ళినప్పుడు అతనికి కుడి వైపేమో సముఖపు రొట్టెల పెట్టె ఉంటుంది, ఎడమ వైపేమో దీపస్తంభం ఉంటుంది, అతనికి ఎదురుగానేమో ధూప వేదిక ఉంటుంది. So we are to here now position ourselves in the middle with Father, Son and Holy Spirit. మనం కూడా ఇప్పుడు ఎట్లాంటి స్థానంలో ఉంటామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు మధ్యలో ఉంటాం. And something that is very, very profound in truth. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. Is that there is a personal relationship between the Father, the Son and Holy Spirit. అది ఏంటంటే తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మతోను మనకున్నటువంటి సంబంధం.
The Father loves the Son. ఆ తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు. Father loves Holy Spirit. ఆ తండ్రి పరిశుద్ధాత్మని ప్రేమిస్తాడు. And likewise, the Son loves the Father. అదేవిధంగా కుమారుడు తండ్రిని ప్రేమిస్తాడు. And Holy Spirit. పరిశుద్ధాత్మని ప్రేమిస్తాడు. And likewise, Holy Spirit loves the Father. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు తండ్రిని ప్రేమిస్తాడు, కుమారుని ప్రేమిస్తాడు. And loves the Son. కుమారుని ప్రేమిస్తాడు. This is very important to understand that there's this personal relationship with the Trinity. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అర్థం చేసుకోవడానికి దేవునితో మనకు ఉండేటువంటి సంబంధం. Because of the perfect love between all three parts of God. దేవునిలో ఉన్నటువంటి ఈ ముగ్గురులో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ is perfect love. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ వారి మధ్యలో ఉన్నది. It's like being under the wings or the shadow of the Almighty. ఎలా అంటే నేను It's like being under the wings of the Almighty. సర్వశక్తుని యొక్క నీడను ఎట్లాగైతే ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలిగి ఉన్నామో. If we get in this position to be in the middle of the Trinity, we can rest. అంటే మనం మధ్యలో ఉండడం వల్ల ఎట్లాగైతే కీర్తనలో చదివినట్లుగా ఆయన రెక్కల క్రింద మనం ఉన్నట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాపుదలలో మనం ఉంటాం. Just like the priest thousands of years ago entered the inner court and was able to rest. ఎలాగైతే ఈ వేల సంవత్సరాల క్రింద యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏ విధంగా అయితే విశ్రాంతిలో ఉన్నాడో అలా. You see, the reason why this is so important is that ఎందుకు చాలా ప్రాముఖ్యం అంటే it was demonstrated when Jesus was on the cross just before he died. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు శిలువ పైన ఆయన చూపించినటువంటి విషయం ఇది. Remember, Jesus cried out. యేసుక్రీస్తు మొరపెట్టాడు, మీకు జ్ఞాపకం ఉంది కదా. Father, Father, why have you forsaken me? తండ్రి తండ్రి నన్నేల విడనాడితివి అన్నటువంటి మాట. It was the only time in history that Jesus was separated from the Father. చరిత్రలో ఒకే ఒక్క సమయంలో తండ్రి నుండి కుమారుడు వేరుగా ఉన్నాడు, అది శిలువ పైన. It was very painful for Jesus. అది చాలా ఎంతో వేదనకరమైనటువంటి విషయం యేసుక్రీస్తుకు. I don't think we completely understand how painful that was. ఆ యొక్క బాధ యేసుక్రీస్తు అనుభవించినటువంటి బాధను మనం అర్థం చేసుకుంటాము అని నేను అనుకోవట్లేదు. I don't think we understand how painful it was and lonely, not painful, but lonely it was for Jesus as well. యేసుక్రీస్తుకు తండ్రిని ఎడబాసి ఉండడం ఎంత ఒంటరితనమో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేం. Except for you or me, we do know. We actually know the pain and loneliness. మనము ఒంటరిగా ఉన్నప్పుడు అనుభవించే బాధ ఏంటో మనకు తెలుసు. Because when we feel pain or we feel being alone, it's because we are separated from God. ఎప్పుడైతే మనము ఒంటరిగా లేకపోతే బాధాకరంగా ఉంటామో అప్పుడు మనం దేవుని నుండి ఎడబాసినట్లుగా అనుభవిస్తాం. And God came up with a plan in the garden to have us come back together in our separation. మనము దేవునితో ఎడబాసి ఉన్నాము కాబట్టి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు, తిరిగి ఆయనతో సంబంధాన్ని మనకు కలపాలని చెప్పి ఈ గెత్సమనే అనేటువంటి శిలువ పైన యేసుక్రీస్తు ద్వారా అది సమకూర్చాడు. In the garden, when Adam and Eve separated from God, ఎప్పుడైతే ఆదాము ఏదెను తోటలో దేవునితో వేరైపోయాడో, he provided the sacrifice. He provided skins for them to wear. వారికి ఆయన ఒక బలినర్పించి వారికి చర్మపు వస్త్రాలను ఇచ్చాడు. To cover their sins. వారి యొక్క పాపాన్ని కప్పివేయడానికి ఆదామవ్వలకు చర్మపు వస్త్రాలను ఇచ్చాడు. Like that, he has given us the opportunity to cleanse our hearts so that we would be covered by the blood.
అదేవిధంగా మనకు ఆయన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపాలని కడిగివేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు. by getting rid of the pain and మనకు hurts. అటువంటి గాయాలను బాధలను తీసివేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. So that we would not be lonely anymore, కాబట్టి తద్వారా మనము ఇక ఒంటరిగా ఉండకుండా, and so we won't feel pain anymore. మనం ఇంకా బాధను అనుభవించకుండా ఈ కార్యాన్ని చేశాడు. So what we need to do in this relationship with God కాబట్టి దేవునితో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధాన్ని ఎలా ఉంచుకోవాలి, is to fully understand మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. that we are accepted, మనము అంగీకరించబడ్డాము దేవునికి అన్న విషయాన్ని, that we are secure, మనము భద్రపరచబడ్డాము అన్న విషయం అర్థం చేసుకోవాలి. and that we are significant మనము ప్రత్యేకమైనటువంటి వారము అని అర్థం చేసుకోవాలి. in the love of the Father, తండ్రి ప్రేమలో, and the Son, and Holy Spirit. కుమారుడు మరియు యేసుక్రీస్తు ప్రేమలో మనము ఉన్నాము అన్న విషయం అర్థం చేసుకోవాలి. So let's turn to 2 Corinthians ఇప్పుడు 2వ కొరింథీ పత్రిక చూద్దాము. కొరింథీలకు రాసిన 2వ chapter పత్రిక 1, మొదటి అధ్యాయము verse 21 and 22. 21, 20 వచనాలు. 2వ కొరింథీలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 22, 21, 22. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. So this is true that we are accepted and secure and we are significant in His love. సత్యం ఏంటంటే మనము క్రీస్తునందు భద్రపరచబడ్డాము, అంగీకరించబడ్డాము. So if we're able to know that, మనం ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో, then and we are able to believe that, మనం ఎప్పుడైతే దీన్ని అంగీకరిస్తామో, then we know our position in the center of the Trinity. మనం అప్పుడు ఏం అర్థం చేసుకుంటామంటే మన యొక్క స్థానము తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉంది, వారి మధ్యలో ఉంది అన్న విషయం అర్థం చేసుకుంటాం. And that helps us get ready for the next step. అప్పుడు మనము ముందుకు వెళ్ళడానికి అది అవకాశం ఇస్తుంది. And the next step is to enter into the Holy of Holies. తర్వాత వచ్చేటువంటి విషయం ఏంటంటే మనము అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాం. But first, before we can enter into the Holy of Holies, we have to go through the curtain. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఒక తెర ఉంటుంది, మధ్యలో తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. And for the priests to enter into the Holy of Holies, ఎప్పుడైతే యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడో, they had to be completely pure, cleansed of all unrighteousness. వెళ్ళాలి అంటే చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, సమస్త దుర్నీతి నుండి విడుదల పొందిన వాడుగా ఉండాలి. But first they had to get into the inner court through the curtain. కానీ దానికి వెళ్ళే కంటే ముందు ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ఆ తెర ద్వారా. The curtain was very thick. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ముందు తెర ఉంటుంది. ఈ తెర అనేటువంటిది చాలా మందంగా ఉంటుంది. It's called a veil. దాన్ని తెర అంటారు. And when in the thousands of years ago, when the priests were having to go through the curtain, it was very thick. There was many layers they had to go through. ఈ తెర గుండా వెళ్ళడానికి పూర్వము ఈ యాజకులు వెళ్ళాలి అంటే ఆ తెర మందంగా ఉంటుంది కాబట్టి, మందంగా అంటే తెరలుగా ఉంటుంది అది. సో అట్లా తీస్తూ వెళ్ళాలి. Also, they were only allowed to go in once for the whole entire year. అంతేకాకుండా ఆ అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరములో ఒకేసారి వెళ్తారు. But when Jesus was crucified on the cross, అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో మరణించాడో, an incredible miracle happened. ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది. When he died on the cross, ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువపై మరణించాడో, there was a great earthquake. ఒక గొప్ప భూకంపం వచ్చింది. The earthquake opened up the earth.
ఆ భూకంపము భూమిని చీల్చింది. and it went to the temple, అది దేవాలయంలోకి వెళ్ళింది. opened the floor of the temple, and it ripped the curtain open. ఆ వెళ్ళి ఈ తెరను నడిమికి రెండుగా చీల్చింది. So it provided full access for anyone to go into the curtain. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి యేసుక్రీస్తు శిలువ మరణము ఆ మార్గాన్ని తెరిచింది. Anyone that was a priest. ఎవరైనా సరే యాజకుడైనటువంటి వానికి. And what Jesus did on the cross యేసుక్రీస్తు శిలువలో చేసింది made us all priests. మనందరినీ యాజకులుగా చేసింది. So now we can enter into the Holy of Holies కాబట్టి మనందరము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలం anytime we want to. ఎప్పుడైనా మనం అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. And the Holy of Holies is a place of intimacy. ఈ అతి పరిశుద్ధ స్థలం అనేటువంటిది సాన్నిహిత్యంగా గడిపేటువంటి స్థలం. It's a place of intimacy with God, దేవునితో సన్నిహితంగా గడిపేటువంటి స్థలం అది. with the body, సంఘముతో లేకపోతే శరీరంతో సన్నిహితంగా ఉండే స్థలం అది. with the soul, తమ ప్రాణములతో ఆత్మలతో ఉండేటువంటి స్థలము సన్నిహితంగా, and with the Spirit. ఆత్మతో ఉండేటువంటి స్థలం. The Holy of Holies was the place where it was also called the throne room. ఈ అతి పరిశుద్ధ స్థలమునే ఇంకా ఏమంటారంటే సింహాసనము ఉన్నటువంటి దేవుని సింహాసనము ఉన్నటువంటి స్థలం, కరుణాపీఠము. In the physical Holy of Holies, thousands of years ago, వేల సంవత్సరాల క్రిందము ఇలా భౌతికంగా ఉన్నటువంటి ఈ అతి పరిశుద్ధ స్థలంలో there were two other pieces of furniture. ఈ అతి పరిశుద్ధ స్థలంలో రెండు వస్తువులు ఉన్నాయి. There was the Ark of the Covenant, అక్కడ నిబంధన మందసం ఉంది. and the cap on top of the Ark of the Covenant was the mercy seat. ఆ నిబంధన సంబంధం మందసం పైన కరుణాపీఠం ఉంది. And this was the place known to be the throne of God while on earth. ఇది దేవుని యొక్క సింహాసనము అన్నటువంటి స్థలం ఇది. But like I was saying before, the tabernacle of Moses was physical, and it existed thousands of years ago. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వేల సంవత్సరాల క్రింద భౌతికంగా ఉన్నటువంటి మోషే ద్వారా నియమించబడినటువంటి ఈ ప్రత్యక్ష గుడారము. But today, for us, కానీ ఇప్పుడు మనకు what Jesus did on the cross యేసుక్రీస్తు శిలువపై మరణించడం ద్వారా provided us access into the Holy of Holies. ఈ అతి పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళడానికి యేసుక్రీస్తు శిలువ మరణం దోహదపడింది. So we can reside in the place of His presence. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉండేటట్లుగా యేసుక్రీస్తు శిలువ మరణం చేసింది. Another verse, and this verse has already been used by my brother Praveen. ఇంకొక వచనము ఆల్రెడీ ఇంతకుముందే ప్రవీణ్ బ్రదర్ ఈ వాక్యాన్ని చదివారు. Psalm 91:1. 91వ కీర్తన మొదటి వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను శ్రమించువాడు. He who dwells in the shelter of the Most High మహోన్నతుని చాటున నివసించువాడే will rest in the shadow of the Almighty. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. And since we have taken and been bold and courageous, మనము యేసుక్రీస్తు శిలువ యజ్ఞము ద్వారా మనకు ఒక ధైర్యం ఉంది, ధైర్యం వచ్చింది. by cleansing our hearts and our minds at the basin, అంటే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనకు కలిగినటువంటి ధైర్యము, తద్వారా ఆ గంగాళము దగ్గర మన పాపాలని మన హృదయాలను శుద్ధి చేసుకున్నాం. and being secure in who we are in Jesus, మనం యేసుక్రీస్తులో ఏమై ఉన్నాము అన్న విషయంతో భద్రపరచబడి, in our position in the middle of the Trinity, ఈ త్రియేక దేవుని యొక్క మధ్యలో వారి యొక్క భద్రతలో మనం ఉండడము, we can enter into this place. ఆ తద్వారా మనము ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. But remember, I was telling you earlier that
we have to make choices. కానీ మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా మనం కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. As we progress through the tabernacle, మనం ఈ ప్రత్యక్ష గుడారములో వెళ్తూ ఉన్న కొద్దీ కొన్ని తీర్మానాలు చేసుకుంటూ వెళ్తుండాలి ముందుకు. the plan that God provided us in order to get to know Him closer. and more దేవుడు personally. తన ప్రణాళికలో ఆయనను మనము ఎక్కువగా సన్నిహితంగా తెలుసుకోవడానికి ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. First, we needed to make a choice whether we're going to enter in at the gate. మొదట మనం తీర్మానం ఏం చేసుకోవాలంటే అసలు ఈ గేట్ లో గుండా వెళ్ళాలి అన్న తీర్మానం చేసుకోవాలి ఫస్ట్. And if there's any one of you here today that has not made the choice to enter into the gate, we would like to invite you to consider going into the gate. మీలో ఎవరైనా ఇంకా ఈ ద్వారము గుండానే లోపలికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ రోజు తీర్మానం చేసుకోవాలని కోరుచున్నాను. But for those of us that have decided and we entered into the gate, ఎవరైతే ఆల్రెడీ ఈ గేట్ లోపలికి వచ్చారో ద్వారం లోపలికి వెళ్ళారో, we had to make a choice at the altar. ఈ యొక్క బలిపీఠం వద్ద మనం తీర్మానం చేసుకోవాలి. We had to make a choice whether or not to agree that we are sinners. మనం ఏం తీర్మానం చేసుకోవాలంటే మనం పాపులము అన్నటువంటి విషయాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. And to believe that there is only one God and there's only one way to Him. ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే మార్గం ఉంది అన్నటువంటి తీర్మానం చేసుకోవాలి. And that if we confess our sins ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో and ask for God, forgiveness from God, దేవుని క్షమాపణ గురించి అడుగుతామో He will give us forgiveness. ఆయన మనల్ని క్షమిస్తాడు. We receive that forgiveness. ఆ క్షమాపణని పొందుకొని And then we are saved and we have eternal life. అప్పుడు మనం రక్షింపబడతాము, మనకు నిత్య జీవం ఉంది. John 3:16. యోహాను సువార్త 3:16. So that was a choice. There was another choice to go అది ఒక తీర్మానము. ఆ తర్వాత చేసేటువంటి తీర్మానం to the basin అది గంగాళం వద్ద and to choose whether or not to re-expose wounds in our heart అక్కడ గంగాళం వద్ద మరలా మనలో ఉన్నటువంటి గాయాలను ఒకసారి and admit that we have wrong thinking. మన ఏమన్నా చెడు తలంపులున్నా వాటన్నిటిని అక్కడ కడుక్కోవాలి. We have a choice whether to do that. అది చేయాలా వద్దా అన్నది మన మీదే ఆధారపడి ఉంది. మనం ఆ తీర్మానం చేసుకోవాలి. But I'm here to tell you today that the choice in the Holy of Holies is harder and most difficult of any and all choices. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ అతి పరిశుద్ధ స్థలములో చేసేటువంటి తీర్మానము, వెళ్ళాలి అనేటువంటి తీర్మానము చాలా కష్టమైంది అన్న విషయం మీకు చెప్తున్నాను. And this is why. ఎందుకు అంటే This is why the title of my talk was about time in the tabernacle. నేను నా ఈ ప్రసంగానికి శీర్షిక ప్రత్యక్ష గుడారముల సమయము అన్నదానికి. Because for us to receive what is in the Holy of Holies, it's going to take a lot of time. మనము ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నదాన్ని పొందుకోవాలి అంటే మనకు చాలా సమయం పడుతుంది. And what do we do with our time every day? మన యొక్క ప్రతిదిన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? We all have different priorities, right? మనకు రకరకాల విషయాలు ఉంటాయి చేయడానికి. We all have things that we love to do. మనం ప్రతిరోజు కొన్ని విషయాలను ఎక్కువగా చేయాలని ఆశపడుతూ ఉంటాం, ప్రేమిస్తుంటాం. We all have things that we have to do. మనము చేయాల్సి బాధ్యతాయుతమైనటువంటి పనులు కొన్ని ఉంటాయి. We all have things that we make excuses to have to do. కొన్ని పనులు ఏమంటారు, సాకులు చెప్తూ ఇది తర్వాత చేస్తానులే అనేటువంటి పనులు కొన్ని ఉంటాయి. A little bit about myself, another story. నా గురించి ఒక విషయం చెప్తాను. I, as a career, was a professional engineer, civil engineer. నేను ఒక సివిల్ ఇంజనీర్గా నా వృత్తిని నేను చేస్తూ ఉన్నప్పుడు, and I was the father of 4 children. నాకు 4 పిల్లలు ఉన్నారు. No, I am the father of 4 children. నాకు 4 పిల్లలు ఉన్నారు. They're still my children. నాకు ఉన్నారు పిల్లలు 4. And I wanted to make sure that I provided for them. నేను ఏమొక నిశ్చయం చేసుకోవాలంటే నా పిల్లలను నేను పోషించాలి, వారికి కావాల్సింది ఏర్పాటు చేయాలి.
I also wanted to have things that I thought were important for me to be able to have fun. రెండో విషయం ఏంటంటే నాకు ఇష్టమయ్యి నేను చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి నాకు. Like cars and boats and motorcycles. అంటే ఉదాహరణకు కారు పైన, బోటు, పడవ పైన, వీటన్నిటిపైన వెళ్ళడం అనేటువంటిది నాకు ఇష్టం. Fishing equipment. అండ్ ఈ వల గాలం వేస్తాం కదా చేపలు పడడానికి, ఆ వస్తువులు. And so my priority was work. నా ప్రాధాన్యత, నేను ఇచ్చేటువంటి ప్రాముఖ్యం ఏంటంటే పని. I spent most of my time working. నేను చాలా సమయం పనిచేస్తూ ఉంటాను. And I'm standing here before you today and I have discovered I didn't have to do that much work. నేను ఇక్కడ నిలబడి ఏం చెప్పగలుగుతున్నా అంటే నేను అంత పని చేయాల్సి లేకుండే అని అంటాను. In fact, the main reason I worked lots of hours, the main reason I worked all those many hours నేను ఎక్కువ గంటలు పని చేయడానికి కారణం ఏంటంటే didn't have to do with providing for my family. అది నా కుటుంబాన్ని, కేవలం కుటుంబాన్ని పోషించడం కోసం కాదు. It had to do with me avoiding my responsibilities. నా బాధ్యతలు it had to do with me not doing what I was supposed to do responsible with God. Okay, how can I say again? Well, ఓకే, అది అవసరం లేదండి, అర్థమైపోతుంది. కంటిన్యూ. అంటే నేను చేయాల్సినటువంటి కుటుంబం గురించి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, నా గురించి కూడా చేసుకోవాలి కొన్ని, కాబట్టి నేను ఎక్కువ కష్టపడ్డాను జాబ్ లో అని చెప్పాడు. I learned that it was more important to spend time with God. అయితే వీటన్నిటికంటే కూడా నాకు ఏమనిపించేది అంటే దేవునితో ఎక్కువ సమయం గడపాల్సి ఉండేది అని నాకు అనిపించేది. So this important choice to make in the Holy of Holies, కాబట్టి ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అన్న విషయము, the rewards is that there are treasures in the Holy of Holies. దానికి ప్రతిఫలం ఏంటంటే ఈ అతి పరిశుద్ధ స్థలములో చాలా బహుమానాలు, చాలా ధననిధులు ఉన్నాయి. In order for us to get those treasures, we need to spend time ఈ అతి with God. పరిశుద్ధ స్థలములో ఉన్న ధననిధులు లేకపోతే భాగ్యం మనం పొందాలి అంటే దేవుని సన్నిధిలో సమయం గడపాల్సిందే. We need to discipline ourselves. మన యొక్క వ్యక్తిగత జీవితాల్ని ఒక క్రమశిక్షణలో ఉంచుకోవాలి. Deny those things in self that we would rather do than spend time with God. దేవునికి సమయం గడపకుండా చేసేటువంటి కొన్ని పనులు ఏమున్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసేయాలి. With Jesus and with Holy Spirit. యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో గడపాలి సమయాన్ని. So instead we need to spend time alone with God. వాటన్నిటిని వేరే పనులు, వాటన్నిటికంటే బదులుగా దేవునితో సమయాన్ని ఎక్కువగా గడపాలి. Like Moses withdrew and went to the mountain to be with God. ఎలాగైతే మోషే 40 దినాలు ఆ పర్వతం పైకి వెళ్ళాడో దేవునితో ఒంటరిగా గడపడానికి. In fact, he went to the mountain to be with God, alone with God, so many times that the people complained. ఈయన చాలా సార్లు వెళ్ళేవాడు మోషే, అప్పుడప్పుడు ఆ కొండపైకి ఎంత ఎక్కువగా వెళ్ళేవాడంటే ప్రజలు చాలా సార్లు ఆయన మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. And Jesus often withdrew and went to the hills. యేసుక్రీస్తు కూడా అనేక సార్లు ఆ కొండపైకి వెళ్ళేటువంటి వాడు, to be with the Father. దేవునితో ఉండడానికి. So what are the treasures in the Holy of Holies? కాబట్టి ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధననిధి ఏంటి? One of the most significant treasures is hearing God's voice. మొదటి విషయం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని స్వరాన్ని వినడం. God's still small voice of God. దేవుని యొక్క ఆ మెల్లనైనటువంటి స్వరాన్ని వినడానికి, so that his word, his scriptures would become alive. ఆ వినడం ద్వారా ఆయన యొక్క వాక్యము మన జీవితాలకు సజీవంగా అది మనకు వస్తుంది. That the words would literally come off the pages of your Bible. మీ బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు సజీవంగా నీ జీవితానికి అనువర్తించేవిగా వస్తూ ఉంటాయి. Or that you would receive a small still voice from God while you're walking down the street.
నీవు వీధుల్లో గుండా పడి నడుస్తూ ఉన్నప్పుడు ఆ మెలనైనటువంటి దేవుని స్వరం వినడం నువ్వు గమనిస్తావు. Because you may have a very difficult decision you need to make. కాబట్టి నువ్వు చాలా ప్రాముఖ్యమైనటువంటి కష్టమైనటువంటి తీర్మానాలు చేసుకున్నావు కాబట్టి, or you just simply need to know what to do that day, this day. ఈ యొక్క ప్రాముఖ్యమైన తీర్మానం మీరు చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోక నువ్వు పోవచ్చు. There are many ways to hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినడం చాలా రకాలుగా వినొచ్చు. But if we do all of the things that I have said earlier about going through the tabernacle, చెప్పినట్లుగా ఈ యొక్క ఉంది కదా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి రకరకాల విధానము, it will be easy to hear from God. దేవుని నుండి ఎప్పుడైతే ఆ పనులన్నీ మనం చేస్తామో అప్పుడు దేవుని స్వరాన్ని వినడం చాలా సులువు. The other treasures that we receive in the Holy of Holies, ఈ యొక్క అతిశుద్ధ స్థలములో మనం పొందేటువంటి ఇంకొక భాగ్యము ధనం ఏంటంటే are gifts of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి వరాలు. Those gifts of the Holy Spirit, if you want to look at them more detailed, ఆ యొక్క వరాలను మనము చూడొచ్చు కూలంకషంగా later today. ఆ తర్వాత you can go to 1 Corinthians, మీరు వెళ్ళి ఇంటి దగ్గర చదవచ్చు. మొదటి కొరింథీ పత్రికలో chapter 12, 12వ అధ్యాయంలో verse 8. 8 నుండి మీరు చదవచ్చు. Other treasures that we can receive is the fruits of Holy Spirit. ఇంకొక ధననిధి మనం పొందేటువంటి ధననిధి అతి పరిశుద్ధ స్థలంలో ఏంటంటే ఆత్మ ఫలం. And if you want to know more details about the fruits of the Holy ఈ Spirit, ఆత్మ ఫలం గురించి ఇంకా మీకు వివరంగా తెలుసుకోవాలంటే you can go to Galatians 5, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 to 23. 22-23 వచనాలు మీరు చదవచ్చు. తర్వాత I am standing here before you మీ ముందు నిలబడి as a witness నేను ఒక సాక్షిగా నిలబడ్డాను మీ ముందు, and a testimony ఒక సాక్ష్యంగా that I have personally done what I have talked about this morning. నేను మీతో ఏమైతే చెప్పానో అవన్నీ నేను చేశాను అని మీ ముందు నిల్చొని చెప్తున్నాను. Remember I said I had an encounter similar to Paul's? Remember I had an encounter similar to Paul's on the road to Damascus? దమస్కు మార్గములో పౌలు ఏ విధంగా అయితే దేవుణ్ణి కలుసుకున్నాడో అలాంటి అనుభవమే నేను పొందాను. The Spirit of God came upon me. దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చి and I went down to the ground for an hour and a half. నేను గంటన్నర సేపు అలా నేలపై పడిపోయాను. And many things happened to me while that happened. చాలా సంగతులు జరిగాయి. God came over me and on me. నా పైకి దేవుడు వచ్చాడు. And all of a sudden I could hear his voice clear. అకస్మాత్తుగా ఆయన స్వరాన్ని వినడం నేను గమనించాను. I received all the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క వరాలను నేను పొందుకున్నాను. And I received all of the fruits of the Spirit. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆత్మ ఫలము నేను పొందాను. So this is possible for you. ఇది మీకు కూడా సాధ్యమే. So what I'd like to do is offer that to you if you would like to make that choice today. ఈ తీర్మానం గనుక మీరు చేసుకుంటే ఈ యొక్క అనుభవాలన్నీ మీరు పొందుతారని నేను చెప్తున్నాను. If you'd like to make that choice today, ఈ యొక్క తీర్మానం మీరు ఈ రోజు చేసుకుంటారా? please stand up where you are. ఆ తీర్మానం గనుక మీరు చేసుకున్నట్లయితే మీరు ఎక్కడున్నారో అక్కడ ఆ స్థలంలో లేచి నిల్చోండి. And as God's word promises, I can pray over you for you to receive. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను మీ గురించి ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా పొందుకుంటారు అన్నటువంటి విషయాన్ని. So is there anyone that would like to receive? కాబట్టి ఎవరైనా సరే మీరు పొందుకోవాలనుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? We have one that stands up. అక్కడ సహోదరులు ఒకరు నిల్చున్నారు. 2. Thank you, brothers. Thank you, sister. కృతజ్ఞతలు. Thank you. Thank you. I'll just pray over you now. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. Thank you, Father, for these your sons and daughters. ప్రభువా ఈ మీ యొక్క కుమారులు కుమార్తెలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. And as I sense and I feel your spirit here today, మీరు ఇక్కడ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని చూస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. I ask for your spirit to fall upon these special ప్రభువా మీ ones యొక్క ఆత్మ వారిపై కుమ్మరించమని వేడుకొంచున్నాం. that are standing. ఎవరైతే నిల్చున్నారో. Also, Lord, there are those that may want to stand but have just chosen not to.
ప్రభువా, ఎవరైతే కూర్చొని ఉన్నారు కానీ నిల్చుందాం అనుకున్నారు కానీ నిలవకుండా ఉన్నటువంటి వారి గురించి కూడా I also lift them up to you, వారిని కూడా మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాను ప్రభువా. and that your Spirit would come upon them, వారిపై కూడా మీ ఆత్మను దిగిరమ్మని వేడుకొంచున్నాం. and that you would have a special encounter with them, వారితో కూడా మీ యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని వారికి దయచేయమని that వేడుకొంచున్నాం. miraculously your Spirit would come over them and in them, వారి పైకి వారి లోపలికి మీ యొక్క పరిశుద్ధాత్మని అద్భుతంగా పంపమని వేడుకొంచున్నాం. and that they would receive the ability to hear your voice వారు clearly, మిమ్మల్ని పొందుకొని మీ యొక్క స్వరాన్ని వినున్నట్లుగా సహాయం చేయమని వేడుకున్నాం. and that they receive your gifts of Holy Spirit, మీ యొక్క పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి వరాలను అనుభవించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. and that they receive the fruits of Spirit. వారు ఆత్మ ఫలాన్ని పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. Again, look, Father, thank you for what you have done. ప్రభువా, నువ్వు చేసినటువంటి కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for what you're doing right now. ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. And thank you what you're going to do in this church and every heart here in the future. ఈ సంఘానికి మీరు చేయబోయేటువంటి కార్యాలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. I ask for your blood, for the blood of Jesus to seal and complete all of this. వీరందరిపైన మీ యొక్క కుమారుని యొక్క రక్తాన్ని ఆ యొక్క ముద్రను ఉంచుకొని వేడుకొంచున్నాం. In Jesus' name. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen.